హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే సంక్రాంతి పండగ వీడియో అనమాట. అయితే సంక్రాంతి పండగ చాలా రోజులు అయ్యింది. ఇప్పుడు సంక్రాంతి పండగ ఏంటి అనుకుంటున్నారా? అవును, ఇది సంక్రాంతి పండగకి తీసిన వీడియోనే, కానీ నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేయడం లేట్ అయింది. అయితే ఇక్కడ ఉన్నది మా వదిన, మా ఆడపడుచు విజయ. ఆ పక్కన ఉన్నది శోభక్క అనమాట, వాళ్ళ ఇంటి ఓనర్ అనమాట. అయితే ఈ వివరాలన్నీ వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇవన్నీ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇక్కడ వీళ్ళు ఓనర్ టెనెంట్ అనమాట. అయితే శోభక్క అంటే ఓనరు, మా ఆడపడుచు విజయ తెలుసు మీకు తను. అయితే ఇద్దరు చాలా బాగా ఉంటారు. ఇద్దరు ఓనరు టెనెంట్ అని కాకుండా చాలా అన్యోన్యంగా ఉంటారు. అంటే ఇంతకుముందు నేను ఒక పేపర్లో సండే ఒక కాలం వచ్చేది, ఓనర్ టెనెంట్ బాగా చాలా మంచిగా ఉండే, అంటే మంచి అనుబంధంతో ఉండే ఓనర్ టెనెంట్ అనమాట. అలాంటి ఇద్దరి మధ్య ఉండే అనుబంధం గురించి ఎవ్రీ సండే ఒక కాలం వచ్చేది, ఓనర్ టెనెంట్ అని. వీళ్ళిద్దరిని చూస్తే కూడా నాకు అదే గుర్తొస్తుంది అనమాట. వీళ్ళిద్దరు అలా బాగుంటారు, చాలా బాగుంటారు. చూడండి, ఇక్కడ ఇద్దరు కలిసి చాలా రంగురంగుల ముగ్గులు వేశారు. ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టారు, చాలా అందంగా. సంక్రాంతి అంతా ఇక్కడే కనబడుతుంది కదండి. ఇదిగోండి, డూడు బసవన్న తీసుకొచ్చే గంగిరెద్దు, పాలు పొంగించే కుండ, అలా చాలా చక్కగా వేశారు ముగ్గు. ఇక ఆ విషయం పక్కన పెడితే, ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట. మధ్యాహ్నం మా ఇంట్లో భోజనం చేసి సాయంత్రం మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఇంకా అక్కడ మా వదిన అరిసెలు చేసింది. అంటే ఈ సంక్రాంతి పండుగకి ఎక్కువ స్పెషల్ ఏంటి అంటే అరిసెలు కదా, అలా మా ఆడపడుచు కూడా అరిసెలు చేసింది. అయితే మామూలుగా అందరూ ఈ పండగకి సకినాలు అంటారు కదా, సకినాలు చేస్తారు. ఈ అరిసెలు చాలా ఇష్టంగా చేస్తారు. అరిసెలు అందరికీ నచ్చుతాయి, సకినాలు కూడా చాలా బాగుంటాయి. అయితే ఇంకా రాత్రికి డిన్నర్కి ఏంటి అంటే సజ్జ రొట్టె, నాటుకోడి కూర అనమాట. నేను నాన్ వెజ్ తినను, కాకపోతే అలా మిగతా వాళ్ళు తింటారు కదా, అలా తినే వాళ్ళ కోసం ఈ నాటుకోడి పులుసు అనమాట. అయితే సజ్జ రొట్టెలు మా వదిన మీకు ఒక టిప్ కూడా చెప్తాను, వినండి. అదేంటంటే, రొట్టెలు అందరు చేతితో ఇలా కొడతారు కదా, అంటే మేము కొందరు తాటిస్తారు అని అంటారు, మేమేమో కొడతాం అంటాము, రొట్టెలు కొట్టడం అంటారు. అయితే ఇంకా అలా కొట్టకుండా మా ఆడపడుచు ఏంటంటే, బల్లడియా ఉంటుంది కదా, పూరీలు చేసేది కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతో రొట్టెలు కూడా ఆ కర్రతో అలా చపాతీలు ఒత్తినట్లుగా అవుతుంది అనమాట. అంటే నేను కూడా జొన్న రొట్టెలు అలాగే చేస్తుంటాను. మా ఆడపడుచు ఇక్కడ చేస్తుంది, మీకు చూపిస్తున్నాను చూడండి. అంటే ఇలా చేయడం ప్రాక్టీస్ ఉంటే ఇంత బాగా వస్తుంది. కొంచెం కొత్తలో కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మెల్లిగా ప్రాక్టీస్ చేస్తే ఇలా చేయడం ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే రొట్టెలు కొట్టడం, చేయితో కొట్టడం అంటే చాలా కొంచెం కష్టంగా ఉంటుంది, కాబట్టి ఇలా చేసుకుంటే చాలా ఈజీ అనమాట. ఈ టిప్ మీరు ఈజీగా ఫాలో అయిపోవచ్చు. ఇంకా అలా మా వదిన రొట్టెలు చేసిస్తుంటే నేను కాల్చుతున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి నాటుకోడి కూర అనమాట. అంటే ఇది మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో ఉన్నది చూపిస్తున్నాను నేను. ఫస్ట్ అంతా వీడియో తీయడం మర్చిపోయినా నేను. అయితే మా వదిన అయితే చాలా టేస్టీగా చేస్తుంది నాన్ వెజ్ అయితే. అంటే నాన్ వెజ్ అనే కాదు, ఏ కర్రీస్ అయినా చాలా సూపర్గా చేస్తుంది. ఇంకా ఇలా మేమందరము పిల్లలు లేకుండా పెద్దవాళ్ళం మాత్రమే, అంటే ముసలోళ్ళం అన్నట్లు, ఇంకా ముసలోళ్ళం మాత్రమే చేసుకున్న సంక్రాంతి పండగ అనమాట. మా అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. ఇంకా 3 ఫ్యామిలీస్ మధ్య మా అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. మా వదిన వాళ్ళు ఇద్దరు, మా అక్క వాళ్ళు ఇద్దరు, మేమిద్దరం, మా అబ్బాయి, అంతే. ఇదండి ఈసారి మేము జరుపుకున్న సంక్రాంతి పండగ విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.